హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హెల్దీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ కుర్కురే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్దీయే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే పిండి పక్కన పెట్టుకున్నామో దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. నేను ఇక్కడ బటర్ వేసాను. బటర్ అనేది ఆప్షనల్ మాత్రమే. నేను టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను. ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి, కాకుండా గట్టిగా ఉంటే కొంచెం మన చేతులకి తేమ అద్దుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో దాంట్లో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలాగ కుర్కురే షేప్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కుర్కురేని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి తగినంత సాల్ట్. ఆల్రెడీ మనం పిండిలో వేసుకొని కలుపుకొని ఉంటాం కాబట్టి చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుర్కురేని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అన్నిటిని వేసి ఈ చాట్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.